ఎంతసేపు అయింది ఇంకా రాలేదు. ఎక్కడున్నాడబ్బా? రే, ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? రే భగత్, పుట్టింది పెరిగింది చూసింది చేసిన దానికంటే మన తర్వాత ఏం మిగిలిందనేదిరా ముఖ్యం. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి మాయ మాటలు చెప్పాలరా అయ్యగారు. నమస్కారం. యువత అధ్యక్ష పదవికి మన జిల్లా కార్యదర్శి 5 పేర్లు సిఫారసు చేశాడు. యువజన విభాగం అధ్యక్ష పదవి సామాన్యమైంది కాదు. పార్టీ భవిష్యత్తే అతని చేతిలో ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ అతని వార్డులో మామూలు కంటే 5,000 ఓట్లు ఎక్కువ తెచ్చినవాడు, నేను పేరు పెట్టిన పిల్లాడు యోగి. ఇక మీదట అతనే యువజన విభాగానికి అధ్యక్షుడు. పార్టీ కార్యకర్తలు, పార్టీకి చెందిన అందరూ పార్టీ కార్యక్రమాల్లో అతనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అడుక్కొనుంటే నేనే ముష్టేసేవాడిని కదరా, రౌడీల్ని పంపియాలా? యోగి పవర్ రా. బతకడానికి దిక్కులేదు కానీ యువ నాయకుడని పేరొకటి. పోస్టర్ ఖర్చు వేస్ట్. అమ్మో, నువ్వేమైనా ఎక్స్ పార్టీలో చేరిపోయావా ఏంటి? అవునరా, మీలాంటి చెంచాగాళ్ళ మాటలు చెవికెక్కించుకుని వాడు ఆ పార్టీ వదిలి రావడం లేదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ప్రతి ఒక్కరు యోగిని తమ బిడ్డ అనుకుని ఎంత సంతోషపడుతున్నారు తెలుసా? కానీ నా బిడ్డ గురించి నేను సంతోషపడడం లేదు కదా. అమ్మా, ఏ రోజైతే వాళ్ళ నాన్న పోయారో ఆ రోజు నుంచి ఆ పార్టీ ఆఫీసే వాడికి దిక్కయింది. పోను వాడే తెలుసుకుంటాడే అనుకున్నాను. ఏ రోజైతే కాలేజీకి వెళ్ళను, పార్టీ ఆఫీస్కే వెళ్తాను అని అన్నాడో ఆ రోజు నుంచి వాడితో మాట్లాడడం మానేశాను. ఏళ్లు గడిచిపోయాయి కానీ వాడు మారేలా లేడు. మా, నాకు సందేహం. ఏంటది? నీ కన్నబిడ్డనే మాట విన్నప్పుడు నీ దగ్గర చదువుకునే పిల్లలు మాత్రం వింటారా ఏంటి? గొట్టనంటే ఏమా, ఇవాళ సాంబారేనా? చికెన్ మటన్ లాంటివి ఏం చేయవా? ఏరా, వాడింట్లో భోంచేసేది ఒక్క పూటే, అందుకే వాడికి ఇష్టమైంది చేశాను. ఉన్నదే 2, ఒక్కొరికి ఒక్కో రకం చేసి పెట్టగలనా? ఉండ్రా, నీకు వేస్తాను. మన బాడీకి సాంబార్ సరిపోదంటరా? రాళ్ళు కొట్టడానికి వెళ్తున్నావా? కాలేజీకి వెళ్ళేది. మూసుకొని తినరా. నువ్వు మన నాన్నలాగా సాధారణ కార్యకర్తగా జీవితం గడిపేస్తావు అనుకున్నాను. పర్లేదు, కంగ్రాట్స్. నా గొప్ప ఏంటో అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఏం ఊరంతా మైక్లో మాట్లాడుతున్నావుగా, అమ్మతో మాట్లాడడానికి ఏంటి? మా మధ్య మాటలు లేవని నీకు తెలీదా? మాట్లాడకుండా ఉంటేనే అమ్మ నిన్ను తెగ పట్టించుకుంటుంది, నీకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది. ఇక మాట్లాడితేనా? రే చెప్పరా. అయ్యగారు, నేను ప్రొఫెసర్ని, బ్రోకర్ని కాదు. చదువుకున్న పొగరు. రే భగత్, నువ్వు చెప్పరా. ఇప్పుడే పోస్టర్ చింపేసింది. నేనేం చెప్పను? నీకు చదువుకొని పొగరా, చెప్పరా అంటే. అమ్మా, యోగికి యూత్ లీడర్ పదవి ఇచ్చారమ్మా. ఇస్తే దాంతో నగా నట్రా వస్తుందా? బోల్డ్ నట్టు కూడా రాదమ్మా. రాజకీయాల్లో పాలిటిక్స్ చేస్తూ కాస్త కూస్తో కమిషన్ వస్తుంది, కానీ యోగి కదా అది కూడా రాదు. తెలుసు. రే మూసుకొని తినరా. ఏంటి మూసుకొని తినేది? అసలు దోశ వేస్తే కదా. వీళ్ళలాగా వీళ్ళబ్బలాగా నిజాయితీగా ఉండేవాళ్ళు రాజకీయాలు పైకి రాలేరు. వెళ్ళి రైస్ మిల్ మంగరాజన్నని కలవమను. నేను ఆయనతో మాట్లాడాను. 10,000 రూపాయలు జీతం ఇచ్చి లెక్కలు రాయడానికి పెట్టుకుంటా. ఆ మంగరాజ్ వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసం మన దగ్గరికే వచ్చాడని చెప్పు. ఈ ఎదవ పోసు 4 గీసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. జీతం పని పట ఉంటేనే ఎవరైనా పిల్లనిచ్చేది. వీళ్ళ అబ్బేమో పెళ్ళాం బిడ్డల బాధ్యతల్ని పట్టించుకోకుండా నిప్పంటించుకున్నాడు. ఇప్పుడు వీడు అదే పద్ధతిలో వెళ్తున్నాడు. వీడికి ఏమైనా అవుతుందేమోనని చూడన్నా, నువ్వే బాగా చూడు. ఏ గుడ్డు పెద్దది? నేను పెట్టిన నా గుడ్డే కదా? అవునమ్మా. ఏంటి, నాటుకోడి ఇంత పెద్ద గుడ్డలో పెట్టిందా అని సందేహిస్తున్నావా? సందేహమే. ఇలాంటి గుడ్డు పెట్టే నాటుకోడి బతికిలేదు. ఓయ్, నేను నిన్ను అడిగానా? నేను దానికి ఎక్కువ మేత పెట్టడానికి నా ఫుడ్ నే త్యాగం చేశానన్నా. అవునవును, చూస్తేనే తెలుస్తుంది. వీడిచ్చేదానికన్నా 50 పైసలు తక్కువకిస్తా. అయితే సరే, 20 ట్రేలు. కొత్తగా వచ్చిన అమ్మాయిని నమ్మి మన అనుబంధాన్ని చెడగొట్టుకోకు. ఎందుకంటే ఆ గుడ్డును చూస్తే ఒరిజినల్ నాటుకోడి గుడ్లా అనిపించట్లేదు. ఓయ్, దేన్ని బట్టలా చెప్తున్నావు? దమ్ముందా ఒక్కో గుడ్డు పగలగొట్టి చూడడానికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చూద్దామా? అమ్మమ్మ, ఎందుకమ్మా ఉదయాన్నే కొట్టు ముందర అనవసరంగా గొడవ? నువ్వేయమ్మా. రే నువ్వు పోరా. అమ్మాయిని చూస్తే చొంగ కాడ్చుకుంటావు. నువ్వు నీ అబ్బా ఒకే మర్యాదరా. నీకు మర్యాద ఏంట్రా? రే, ఆ అమ్మాయి నీకు గుడ్లు అమ్మట్లేదురా. నీ వ్యాపారానికి కుటుంబం పెట్టింది. మాకు బాగా తెలుసులే. నువ్వు పట్రామా, నువ్వు పట్రా. గుడ్లు ఎంత తాజాగా ఉన్నాయో. ఈ గుడ్డు నీకు ఫ్రీ రే, నీకు అసలు బుద్ధి లేదురా.
అయ్యయ్యో దీన్ని నమ్మి వారం వ్యాపారం మటాష్ అయిందే. ఏంటి తమ్ముడు, మీ నాన్న టైం నుంచి వ్యాపారం చేస్తున్నావు, దీనికి కోపగించుకుంటే ఎలా? అది ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు లోడ్ తీసుకురారా. అమ్మమ్మ, నీ గుడ్లు కింద పడేలా చేశాను అసలు తమ్ము. ఏంటి అమ్మాయి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది? రే ఆగ్రా, రే సాయంత్రం వచ్చేస్తాను. నక్కేలాంటిలా ఉన్నాడే. ఆపాపాపో ఏమా నువ్వు ఎంట్రీ బోర్డు కదా చూసుకొచ్చేస్తావేంటి? ముందు అక్కడ ఫ్రీగా దూసుకెళ్ళిపోతున్నాడు, ఆన్నదిలేసి నన్ను మాత్రం పట్టుకుంటారేంటండి? ఏమా నా చేతికి ఎవరు సిక్కుతారో అల్లిగా పట్టుకునేది. అది కరెక్టే. ఒక్క నిమిషం. ఏడు చేస్తున్నావు? ఓయ్, రాయి మీద విసిరానా గడ్డపార విసిరానా? గుడ్డే కదా విసిరింది. మూసుకొని వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు మొహం చూసారేమో. ఎవరమ్మా నువ్వు? రామలింగం సార్ని మీట్ అవ్వాలి. గుడ్డు మాలతి అని చెప్తే చాలు. క్యాంటీన్కి గుడ్లు సప్లై చేసే విషయం ఫోన్లో మాట్లాడాను. ఆయనే డైరెక్ట్గా వచ్చి కలవమన్నారు. కాపీ దిస్. వద్దంటే వినడే పోకిరి, ముద్దులతో ఒకటే కిరికిరి. సార్, ఎక్స్క్యూజ్ మీ. కోడిగుడ్ల మాలతి, నా మొహం మీద కొట్టి నీ మొహం మూసుకుంటున్నావా? సారీ సార్, మీ మొహం చూస్తే బోండా మొహంలా ఉందా? చచ్చా, అంతకన్నా చండాలంగా ఉందా? నీకెంత ధైర్యం ఉంటే నా మొహానే గుడ్డుతో కొట్టి నా కాలేజీకి వచ్చి నన్నే గుడ్లకి ఆర్డర్ అడుగుతావా? ఇంకెవరిని అడగాలి అదిగో సార్? వెళ్తున్నాడే. ఆయన్నా? కామెడీయా? నాకు అసలు బొత్తిగా నచ్చదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ ఆర్డర్ నీకు రాదు. సార్, ఈ నాటుకోడి గుడ్డు పచ్చిది తాగేస్తే శక్తి వస్తుంది. పచ్చిగానా? అలాగా? అందుకే సార్ నోట్లో కొట్టా. కావాలంటే చూడండి, ఈ రోజంతా మీరు. Shut up and get out. సార్ ప్లీజ్. Get out. ఏం క్లాస్ పాప? ఎవరు కావాలి? పాపానా? అంతా కలిపి 4500. 4500 అని చెప్తున్నాను కదా. నేను ఇక్కడ ప్రొఫెసర్గా ఉన్నాను. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. నీ వల్ల నాకు ఎంత నష్టం జరిగిందో చెప్తుంటే నా గురించే తప్పుగా మాట్లాడతావా? ఫోన్ 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 ఉంచుకో. డబ్బిచ్చి ఫోన్ తీసుకెళ్ళు. ఏమంటున్నావురా? ఓ అమ్మాయి నిన్ను కొట్టిందా? సాంబార్ వద్దు, మటన్ వేయి, చికెన్ వేయి అని అడగడం తెలుసు కానీ తనని తిరిగి కొట్టడం చేత కదా నీకు? పాపం అమ్మ, అమ్మాయి నా వల్లే నష్టం జరిగిందని చెప్పింది. నేనే తప్పుగా మాట్లాడాను. నా పోలికలు ఉన్నవాడు ఎవరి దగ్గర తను వాడే ఏంటాడేమో. వాడు చేసిన పనికి అనవసరంగా అది నిన్ను కొట్టింది. నువ్వేం చేస్తావంటే దానింటికి వెళ్ళి అది చేసింది నేను కాదు మా అన్నయ్య అని చెప్పి అది ఇచ్చింది దానికి తిరిగి ఇచ్చేసిరా. అప్పుడే నీకు రాత్రికి భోజనం పెడతాను. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? రారా. అంటే అది ఏంటి? రా ఓ ఒట్టి బుద్ధావతారం. మామూలు కోడిగుడ్లను ఇలా టీ డికాషన్ లో ముంచి తీస్తే ప్రతి ఒక్కరూ మోసపోయి నాటుకోడి గుడ్లే అనుకుంటారు. ఏమంటావు మమ్మ? సూపర్. గుడ్ల మాలతి అంటే ఆషామాషీనా? జనాలే గుడ్లెలా పెట్టేలా చేసావు. ఎవ్వరూ కనిపెట్టలేరు. అచ్చం నాటుకోడి గుడ్లలానే ఉన్నాయి. ఓసి దుర్మార్గురాలా, బ్రాయిలర్ గుడ్లని మోసం చేసి నాటుగుడ్లని అమ్మేస్తున్నారా? నువ్వెలా నా ఫ్యాక్టరీ లోపలికి వచ్చావు? నువ్వు గుడ్లు టీలో ముంచినప్పుడే వచ్చాను. ఇలాగే ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నావా? అవును. అయితే ఏంటి, బయటికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు. కానీ నాకు ఇవ్వాల్సిన 4500 రూపాయలు ఇచ్చి అప్పుడు చెప్పు. నేనేమి నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు. నా ఫోన్ తీసుకుని నువ్వు ఇచ్చింది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఈ మాలతి మీదే చెయ్యి వేస్తావా? ఏది వెయ్, ఏది వెయ్ వెయ్ వెయ్రా. రానా? అవునరా. ఏం పీకుతావు?
నా గుడ్లన్నీ పగలగొట్టడమే కాకుండా కాలేజ్లో నాకు దక్కాల్సిన కాంట్రాక్ట్ దక్కకుండా చేశావు. అన్నిటికీ నువ్వే కారణం. నిన్ను రాగి అని మాత్రమే కాదు, బీప్లో కూడా తిడతాను. భయపడుతున్నావు కదా, మర్యాదగా నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఫోన్ పట్టుకెళ్ళు. ఉదయాన్నే మా ఇంటికి రా, డబ్బులు ఇచ్చేస్తాను. మీ ఇల్లంటే అదేమైనా పెద్ద విక్టోరియా ప్యాలెసా? అడ్రస్ చెప్పు, వస్తా.